యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం సారగల్లగూడెం గ్రామంలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమయ్య గారితో ఒకసారి మాట్లాడు. అన్న నమస్తే. నమస్తే. బావురా? ఓకే. ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఏం చెప్తారు? ఇదివరకు ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాం. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు సేవలు చేసుకుంటూ వస్తున్నా. ఎమ్మెల్యే గారు గెలిచినాక కూడా మేము ఏ సర్పంచ్ వార్డు మెంబర్ ఏది లేకున్నా మాకు ఎమ్మెల్యే గారు ఒక 10 లక్షల సీసీ రోడ్డు ఇచ్చిండు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏమైనా వచ్చినాయి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయ్యే 10 లక్షలు వచ్చినాయి. మేము ఇప్పుడు మాకు ఏ పదవి లేకుండా మాకు ఎమ్మెల్యే గారు 10 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు ఆల్రౌండ్ నేను అంబార్ నుంచి సారగల్లగూడెం వరకు డాంబర్ కూడా ఓకే అయింది. ఈ 3 నెలల్లో పక్కా హామీ ఇచ్చిండు. అలాగే ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు గెలవంగానే నా సహాశక్తుల ఒక గుంతలన్నా మొరం కొట్టిస్తా. ఈ ఊరికి మంచినీళ్ళు కానీ ఏది కానీ కొరత లేకుండా చూస్తా. ఇంకేమున్నాయి సమస్య? ఇంకేమున్నాయి? ఏమి రోడ్లు ఉన్నాయా? రోడ్లు మనకు ఒకటే రోడ్డు హామీ ఇచ్చిండు ఎమ్మెల్యే గారు. ప్లస్ ఇండ్లు కూడా 2 ఇచ్చిండు. ఇంకో 4 కోరినాం. ఆ 4 కూడా ఇప్పుడు ఇస్తానండు. ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే సర్పంచ్ వ్యవస్థలు అయిపోగానే ఆయన దగ్గర కూర్చొని మాట్లాడి ఇండ్లు కూడా ఇప్పిస్తాం. డాంబర్ రోడ్ కూడా ఆయన దగ్గర కూర్చొని కూడా పక్క పని చేయించుకుంటాం. ఆ నమ్మకం మాకుంది ఎమ్మెల్యే గారి మీద. మాకు అప్పుడు ఎర్రబాల్ వచ్చి సరానం నుంచి ఎర్రబాల్ డాంబర్ రోడ్ బాలపేట డాంబర్ రోడ్ కలవాలంటే అది మొన్న 1,20,000 రూపాయలు మొరం పెట్టిండు, హామీ ఇచ్చిండు. అది కూడా పోసుకుంటాం. లైట్లు ఉన్నాయా? లైట్లు ఇదివరకు మన ఎంపీ కోమారెడ్డి గారు అదే ఇప్పుడు మనకి సామర్కిరణ్ కుమార్ రెడ్డి లైట్లు ఇచ్చిండు. మనకు 14 లైట్లు 15 లైట్లు ఇచ్చిండు. అయ్యే లైట్లు వెళ్తున్నాయి. అప్పుడు పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నా కూడా కోమారెడ్డి వెంకరెడ్డి ఎంపీ గారు ఉండే అప్పుడు కూడా మనకు 10 లైట్లు ఇచ్చిండు. ఆ 10 లైట్లు ఇవ్వాలంటే ఇప్పుడు మన సామర్కి కుమార్ 14 లైట్లు 12 లైట్లు ఇచ్చిండు. అవి కూడా ఉన్నాయి. లైట్లు అవే వెళ్తున్నాయి. ఏది ఉన్నా ఊరిని సక్సెస్. ఈరోజు సారగల్లగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మా డాడీ, మా నాన్నగారు. ఈరోజు గత 10 సంవత్సరాలలో చేయనటువంటి అభివృద్ధి మేము గత 2 సంవత్సరాలలో గత 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని మేము గత 2 సంవత్సరాలు చేసి చూపెట్టినాం. గత 10 సంవత్సరాలలో 10 లక్షల వరకు వస్తే మా ఊరికి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఐలనగర్ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలలో 10 లక్షల రూపాయలని మా ఊరికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మా ఊరిలో పవర్కు చాలా ఇబ్బంది, కరెంటుకు చాలా సమస్య ఉందంటే 25 కిలోవాట్ల కుండీని కూడా ఈరోజు మా ఊరికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారు సర్పంచ్ గెలవగానే మొదటగా మేము అంబాల నుండి మా ఊరి దాకా డాంబర్ రోడ్డు తీసుకొస్తాము. ప్రతి ఒక్క ఇల్లు లేని పేదలకు, ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇప్పిస్తానని నేను రోజు మా నాన్నగారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారు సర్పంచ్ గెలవగానే ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మా సారగల్లగూడెంలో ఎవరికైతే వస్తలో వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. మా ఊరిని మా నాన్నగారు సర్పంచ్ గెలవగానే ఆలేరు నియోజకవర్గంలో మా సారగల్లగూడెంని అతి చిన్న గ్రామమైనటువంటి మా గూడాన్ని ఆలేరు నియోజకవర్గంలో ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని ఈరోజు ఈ వ్యవస్థ ఛానల్ సాక్షిగా నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సారగల్లగూడెం గ్రామ ప్రజలందరూ మా నాన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన ఊరి అభివృద్ధికి తోడ్పడాలని వేడుకుంటున్నాను. ఉన్న ఊరికి కన్న తల్లికి రుణం తీర్చుకోవడానికి మేము ఇలా ప్రజాసేవ కోసం మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఏకమై భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుతున్నాము.